హాయ్ వెల్కమ్ బ్యాక్ సాయి శ్రీజ గోవింద్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూశారు కదా, చూసే ఉంటారులే. నన్నుగా అభిమానించే వాళ్ళు అందరూ చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంత మంచిగా రెడీ అయ్యి ఎక్కడికి అని అనుకుంటున్నారు కదా, చెప్తాను. చూస్తూ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోతుంది. చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఫోను. ఏమండి, డ్రైవింగ్లో కూడా ఎందుకు అండి మీకు ఫోను? సో పచ్చని పొలాలు చూసారా, ఈ వ్యూ ఎంత బాగుందో, అద్భుతంగా చాలా బాగుంది కదా. సో ఇది ఏవి నగరంకి వెళ్ళాము, అన్నవరంకి వెళ్ళామని చెప్పాను కదా. అన్నవరంకి వెళ్ళి ఏవి నగరంకి వెళ్ళాము. అన్నవరంలో ఏవి నగర్ మా తమ్ముడు వాళ్ళ ఇల్లు చూసే ఉంటారు ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియో కూడా మా తమ్ముడు ఎక్కడెక్కడ తీసుకెళ్ళాడు అది కూడా చూసుంటారు. సో మేమైతే మా తమ్ముడు అయితే బాగా అలిసిపోయాడు జాతర అయిన తర్వాత, వాళ్ళ ఊర్లో జాతర అయిపోయిన తర్వాత. సో వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మేమైతే అఖిలాన్ని తీసుకొని అన్నవరంకు వెళ్ళాము. అన్నవరంకి ఎక్కడ అంటే రత్నగిరి కొండపైకి వెలసిన శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. సో తెలుసు కదా అన్నవరం అంటే సత్యదేవుడు అని. సో పెళ్ళైన ఇళ్ళల్లో చేరిన ముందుగా దర్శనం చేసుకునేది ఎవరిని? ఆ సత్యదేవుడిని. అవును కదా. సో కథలు కూడా చాలా బాగుంటాయి. విన్నారా మీరు ఎప్పుడైనా? 5 కథలు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా మీరు వ్రతానికి అలా వెళ్ళినప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతం కథ వినండి. సో ఎవరైనా పిలవంగానే రాను అని చెప్పకుండా, పిలుపు వచ్చింది అంటే చాలు, ఆ దైవం మన ముందే ఉన్నట్టు. సో పిలుపు వచ్చిందంటే ఇంక వెనక ముందు ఆలోచించకుండా ఆ వ్రతానికి వెళ్ళిపోవడమే. సో నా జీవితంలో అద్భుతం కూడా నేను చెప్తాను. నేను 2 సార్లు వెళ్ళాను. నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. చూస్తున్నారు కదా. సో ఇది ఎంట్రన్స్, అన్నవరంలో ఎంట్రన్స్. ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంది కదా. సో దేవుళ్ళందరూ కొండ మీద వెలుస్తారు. నాకు ఒక డౌట్ వచ్చింది. నాకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా క్లియర్ చేస్తారా కింద కామెంట్లో? దేవుళ్ళందరూ ఎందుకు కొండ మీదే వెలుస్తారు? చాలా పవర్ఫుల్ దేవుడు అంటే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు. నిజమే కదా. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ ఫస్ట్ ఈ వ్రతం అయితే చేసుకుంటారు. నేనైతే ఫస్ట్ హౌస్ కట్టిన తర్వాత ఏం లేదు, హౌస్ ఓపెనింగ్ అప్పుడే నేనైతే వ్రతం అయితే చేయించుకున్నాను. నిజమండి. నేను 2 సార్లు వ్రతానికి వెళ్ళాను. వ్రతానికి వెళ్ళినప్పుడు కథ విన్నాను. నాకు నిజంగా చాలా బాగా అర్థమైంది, అర్థం చేసుకున్నాడు. ఆ పూజారి కూడా ఇప్పుడు మాకు ఫ్యామిలీ పూజారి అయిపోయినాడు, ప్రసాద్ స్వామి గారు. సో ఆయన కథ చాలా బాగా అద్భుతంగా చెప్పారు. సో అప్పుడు అనుకున్నాను, ఇల్లు కట్టుకున్న వెంటనే దేవుడా నేను పూజ చేసుకుంటాను అని. నిజంగా నాకు మిరాకిల్ జరిగింది. సో తర్వాత ఒక 2 ఇయర్స్కే నేను హౌస్ శంకుస్థాపన అనేది చేశాము. నిజంగా చాలా హ్యాపీ. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. రత్నగిరి కొండ మీద వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ టెంపుల్ అంటే కింద నడిచి వెళ్ళే మార్గం కూడా ఉంటుంది. మేమైతే కారు మీద వెళ్తున్నాం కాబట్టి పైకి కొండ మీదకి ఎక్కేసాం. కానీ మెట్ల ద్వారా కూడా ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ నది కూడా ఉంది. నది పేరు నాకు అంత ఐడియా లేదు, సారీ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చెట్లు. ఇప్పుడైతే కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. నిజంగా దర్శనం మాత్రం మిరాకిల్ అండి. ఫస్ట్ ఎప్పుడు ఇలా ఇంత గర్భగుడిలోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం. నిజంగా ఒక మిరాకిల్. నిజంగా అసలు నాకైతే కళ్ళ టపటప అని నేను మాటలతో చెప్పలేకపోతున్నాను. నిజంగానే అంత అద్భుతంగా. నేను 4 టైమ్స్ వెళ్ళాను, కానీ 4 టైమ్స్ లాస్ట్ టైం అయితే అన్నవరంకి వెళ్ళి సత్యనారాయణ స్వామి మా ప్రేమిల మేమంతా కలిసి వెళ్ళాము. అప్పుడు వ్రతం చేసుకున్నాం, కానీ గర్భగుడిలోకి మాత్రం వెళ్ళలేకపోయాము. ఎందుకంటే జనాలు అలా ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు. కానీ గర్భగుడిలోకి వెళ్ళడం మాత్రం నిజంగా మిరాకిల్. దగ్గరికి వెళ్ళాము. అంతా ఆ దేవుణ్ణి దర్శించుకోవడం ఈ జన్మకి చాలనుకుంటున్నాను నేనైతే. అంత బాగా దర్శనం అయితే జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. చూస్తున్నారు కదా.
మా బాబు వీడియో ఒక పక్క బాగా తీస్తున్నాడు, కానీ ఫోన్ అయితే అక్కడికి వెళ్ళి ఆపేశాను. లోపలికి వెళ్ళకూడదు కదా, ఎక్కడైనా ఏ దేవునైనా లోపలికి తీయడం మాత్రం నాకు ఎందుకో అంత అనిపించదు. సో అందుకని ఎక్కడెక్కడ బాగుంది చూస్తున్నారు కదా. అమ్మవారు స్వయంగా దేవుడే వచ్చే కదా, నారదుల మహర్షి వారి దగ్గర ఈ పూజ చేపించుకోమని, వ్రతం చేపించుకోమని మంచిది అని. సో కష్టాల్లో ఉన్న, ఇబ్బందులో ఉన్న ఈ వ్రతం అనేది చేయించుకుంటే నిజంగా చాలా మంచిది. టెంపుల్ మాత్రం బాగా తీశాను, మా బాబు తీశాడు, కానీ కొంచెం మంచిగానే తీశాను. టెంపుల్ మాత్రం చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. మేము ఫ్రంట్ నుంచి వెళ్ళలేదు, బ్యాక్ సైడ్ నుంచి, అంటే కొండ మీదకి దారి అలా వచ్చాము. మెట్ల ద్వారా అయితే బాగుంటుంది, కానీ చాలాసార్లు మేము ఇలాగే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మాత్రం మెట్ల మార్గంలో వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, అది గర్భగుడి, కానీ అక్కడ వరకే తీశాను నేనైతే. లోపల మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని తీశాను వీడియోస్. సో మీకోసం చూస్తున్నారు కదా, టెంపుల్ చాలా బాగుంటుంది. అంత దూరం వెళ్ళి అన్నవరంకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోకపోతే బాగుంటుందా చెప్పండి? బాగుంటుంది కదా. సో చూస్తున్నారు కదా, మామూలుగా ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు అవుతాయి. అబ్బా చిన్నగా అవ్వదు, పెళ్ళిళ్ళు ఎక్కువ జరుపుకుంటారు. వ్రతాలు చేసేవాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అంటే తక్కువ నుంచి కాస్ట్ వరకు అమౌంట్ దాని ప్రకారం చేస్తుంటారు. అలాగే గోశాల, నేను ఫస్ట్ చూసినప్పుడు నిజంగా మా తమ్ముడు తీసుకెళ్ళాడు. అప్పుడు ఉగాది అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్నాం మా మణిగాడు. నిజంగా అది ఉప్పిన సినిమా వచ్చింది కదా, అప్పుడు అందులో మర్రి చెట్టు దగ్గర ఇవన్నీ చూపించారు కదా, నేను నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయాను. నేను కూడా ఇంత దూరం వచ్చి అన్నవరం దేవుని దర్శనం చేసుకుంటానా అనే అదృష్టం కలిగింది నిజంగా. అలాగే అక్కడ తమ్ముడు ఫ్యామిలీ అంతా కలిసిపోయారు. సో ఒక ఫ్యామిలీనే అక్కడ అన్నవరంలోనే మాకు ఉంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు మేమైతే. నిజమే కదా, చూస్తున్నారు కదా, వ్యూ చాలా బాగుంది కదా. అందులో మేము ఈవినింగ్ టైం వెళ్ళాము. చూడండి మర్రి చెట్టు. ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడి, ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. కానీ మనం తీయలేం కదా, అంటే లోపలికి వెళ్ళి తీయలేం కదా, సో ఏదైనా బయటే కదా. సో అలాగే మేము వెళ్ళిన రోజు దీపోత్సవం అంట, చాలా అద్భుతంగా చాలా బాగా చేస్తున్నారు. అది కూడా తీశాను మీకోసం. సో అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అవన్నీ అప్లోడ్ చేసి పెట్టాలి కదా మీకోసం, ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కదా, చూస్తున్న వాళ్ళందరూ. అవునా కాదా చెప్పండి? ఇక్కడ చాలామంది ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూసారు కదా. సో మేము కూడా ఇక్కడే దిగాం ఫోటో. ఓం శ్రీ సత్యదేవాయ నమః అని ఉంది కదా, చాలా బాగుంది. మామూలుగా అన్నదానాలు కూడా డైలీ చేస్తారు అన్నదానం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా. మ్యూజిక్ ఉంటే యాడ్ చేసేదాన్ని, మ్యూజిక్ లేదు, సారీ. అందుకే ఓన్ వాయిస్ నాకు వచ్చింది చెప్తున్నాను, నాకు తెలిసింది చెప్తున్నాను. నాకు తెలియంది నేనేం చెప్పలేదు కదా. సో ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. చూస్తున్నారు కదా, దీపోత్సవం చేస్తున్నారు పూజారులు అందరూ కలిసి. చాలా చాలా ఘనంగా, చాలా అద్భుతంగా, చాలా బాగా చేస్తున్నారు. ఆ రోజే మేము వెళ్ళాము. కర్నూలు పండగగా ఉన్నింది, మా కళతో మేము స్వయంగా చూసినందుకు. అలాగే మాతో పాటు మీకు కూడా నేను చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే తీసింది అసలు నాకు అసలు తెలీదు. ఇప్పుడు మీతో పాటు నేను కూడా మాట్లాడుతూ చూస్తున్నాను. సో టెంకాయ మేము పగలు కొడతామంటే నేను పగలు కొడతాను, నా కొడుకు పగలు కొడుతున్నాడు. సో దర్శనం చేసిన తర్వాత మేము కొబ్బరికాయలు ఇచ్చాము. వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. చూస్తున్నారు కదా కొండలు, అందులో చాలా అద్భుతంగా చాలా బాగుంది. అసలు నిజంగా దర్శనం మాత్రం మిరాకిల్, చాలా బాగా, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా. సో మేమైతే ఫోటోలు కూడా దిగేసాము అక్కడ. కానీ మాతో పాటు మా తమ్ముడే రాలేదు, మణిగాడు. వాడు బాగా తిరణాలు చూసేసి అలిసిపోయి ఉన్నాడు, పనుకున్నాడు. అందుకని సర్లే వాడిని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని అఖిలాని తీసుకొని మేము వచ్చేసాం. తన అమ్మాయి పేరు అఖిల. మా వారు కూర్చున్నారు. కాసేపు అయినా కూర్చోవాలి కదా అని కాసేపు కూర్చున్నాం మేము. దర్శనం మాత్రం నిజంగా చాలా అద్భుతంగా జరిగింది.
ఇది కొత్తగా పెట్టినారు, లాస్ట్ టైం అయితే పెట్టలేదు, ఇది కొత్తగా పెట్టినారు. శివుని రూపంలో అదని చూస్తున్నారు కదా, ఇది టెంపుల్. సో మీకోసం క్లియర్గా మొత్తం తీశాను. సో బయటికి వెళ్ళే మార్గం, మెట్ల మార్గం కూడా తీసున్నాను, ఇందులో కనిపిస్తుంది చూడండి. కానీ నాతో వాయిస్తో పాటు ఒక చిన్న మ్యూజిక్ చేసున్నా బాగుండేది కదా అనిపించింది నాకైతే. సో ఎంతసేపు మా వీడియోస్ని మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా